వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఆర్ కుకింగ్ ఛానల్. హలో ఫ్యామిలీ. కొన్నిసార్లు ఇంట్లో ఎన్ని వంటలు చేసుకున్నా మనకు తినాలనిపించదు కదండి, నోరంతా చప్పగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి టమాటా పచ్చడి చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకొని పల్లీలు, నువ్వులు, ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి నెల రోజులు నిల్వ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. నేను 1 కేజీ టమాటా పళ్ళు క్వాంటిటీ తీసుకుంటున్నాను. దానికి ఒక 50 గ్రాముల చింతపండు, అలాగే ఉప్పు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గుతున్నప్పుడే కొంచెం బెల్లం తరుగును కూడా వేసుకొని మరి ఇంకొంతసేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. 10 మినిట్స్ వరకు పడుతుందండి ఇది బాగా మగ్గడానికి. అలా సిమ్లోనే చేయాలి దీని ప్రాసెస్. అలానే మిక్సీ జార్లోన పల్లి నువ్వుల మిశ్రమం ఉంది కదా, స్టవ్ ఆఫ్ చేసి తర్వాత కరివేపాకు, కారం వేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం కారం వేయకండి, చేదు వచ్చేస్తుంది. ఆ తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడే మీరు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, అసలు వాటర్ అనేది వేయకండి. అలాగే ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు, ఆవాలను కూడా పౌడర్ అందులో కలుపుకోవాలి. తర్వాత వేరే కడాయిలో నూనె పెట్టుకొని, నేను పల్లి నూనె వాడుతున్నానండి ఈ పచ్చడికి. వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత మన పచ్చడి మిశ్రమాన్ని వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.